శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈరోజు శుక్రవారము 31వ తారీఖు శుక్రవారం వచ్చిందంటేనే స్వామి సన్నిధానం అంతా కూడా చాలా పండుగ వాతావరణం నెలకొంటుంది. స్వామివారికి ఈ శుక్రవారం అనేది చాలా ఇష్టమైనటువంటి రోజు. స్వామివారి ప్రత్యక్షంగా భక్తుల యొక్క ఒంటి మీదకి వచ్చి చెప్తూ ఉంటారు, శుక్రవారం నన్ను చాలా చక్కగా అలంకరించాలి, చక్కని పూలతోటి చక్కని సంబంధించినటువంటి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి చాలాసార్లు భక్తులకు ఒంటి మీదకి వచ్చి స్వామివారు వాక్కులను తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడి ప్రతి మంగళవారం శుక్రవారం స్వామి యొక్క విశేషాలను అందిస్తున్నటువంటి ఛానల్ శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. भानु नामे श्री नामे उत्तम नामे चेतन नामे विश्व आरोग्य ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఈరోజు వివాహం చేసుకున్న దంపతులను చూడొచ్చు. వారిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడండి? లింగాల. స్వామి దగ్గర ఏమన్నా మొక్కు కోరుకున్నారా? సరే చెప్పండి. హలో అండి, నమస్కారం అండి. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మేము ఒక 6 months బ్యాక్ ఇక్కడికి వచ్చామండి గుడికి. మా తమ్ముడికి పెళ్లి అయితే ఇక్కడే ఈ సమక్షంలోనే పెళ్లి చేయాలనేది ఒక మొక్కున్నాం. అది ఈ రోజుకి నెరవేరిందండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని ఆ దేవుడి ఆశీస్సులతో మేము కోరుకుంటున్నామండి. సంతోషం అండి. థ్యాంక్స్. ఉగ్రం వీరం మహావిష్ణుం జలందం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముచ్చుర్నమామ్యహం. ప్రియ భక్త మహాశైలారా, సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ఎర్రవరం గ్రామంలో వెలిసినటువంటి బాలావుక లక్ష్మీ నరసింహస్వామి వారు మరి ఈ రోజు నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి మాఘమాసం ప్రారంభమైంది. మాఘమాసం అనగా మంచి రోజులకి నాంది పలికేది మాఘమాసము. అన్ని మాసాల్లో కల్లా మాఘము, శ్రావణము, కార్తీకము, వైశాఖము ఈ 4 మాసాలు కూడా విశేషమైనవి. ఈ 4 కంటే కూడా మాఘమాసం విశేషమైనది. మాఘమాసం ఎందుకయ్యా అంటే కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన రోజు, మార్గశిర మాసంలో వైశాఖ మాసంలో విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు. మరి ఈ మాఘమాసం అంటే జనరల్ గా అందరికీ కూడా శుభముహూర్తాలు సంబంధించింది. శ్రావణ మాసము లక్ష్మీవారము, లక్ష్మీ కటాక్షము, వరలక్ష్మీ వ్రతాలకు సంబంధించింది కాబట్టి మరి నిన్నటి నుంచి ప్రారంభమైనవి. ప్రపంచ దేశాల్లో కూడా ముహూర్తాలకి మంచి రోజులు నిన్నటి నుంచే ప్రారంభము. ఈ రోజు శుక్రవారము, తర్వాత ఈ రోజు నెలపొడుపుతో వచ్చిన శుక్రవారాన్ని బాగా పూజిస్తూ ఉంటారు. ఈ రోజు భక్తజనాలందరూ కూడా తెల్లవారుదారు 3 గంటల నుంచే అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అష్టోత్తరనామ, సహస్రనామ, పుష్పార్చనలు, వేదఘోష మంత్రాలతో వైదిక స్మార్త ఆగం ప్రకారంగా వైదిక స్మార్తము అంటే మరి దేవాలయాల్లో కొంతమంది ఇక్కడ వైష్ణవ దేవాలయాల వైష్ణవులు అంటారు. వైదిక స్మార్తము ఈ స్వామివారు ఇక్కడ శివుడితో ఉద్భవించాడు కాబట్టి మరి వాక్కులో కూడా బ్రాహ్మణోత్తములే ఇక్కడ పూజ చేయాలి అని చెప్పి వాక్కులో చెప్పడం జరిగింది. వైదిక సాంప్రదాయ స్మార్త ఆగమ వైశాఖ వైష్ణవ సాంప్రదాయంగా 2 పూజలు కూడా అందుకున్నది. జై నరసింహ, జై జై నరసింహ.